హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి స్వీట్ అయితే మీకు చేసి చూపించబోతున్నా. ఇది ఇలా చేసి పెట్టడం వల్ల తినని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది చాలా ఆరోగ్యం కూడా. చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఈజీగా చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అన్నది చాలా హెల్దీ కూడా. ఇది ఎలా ఏంటన్నది మీకు వివరంగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతే కదండి, అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఇంట్లో వాటికి ఎక్కువ అలవాటు పడుతుంటారు. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ స్వీట్ ఎలా ఏంటన్నది చూపించేస్తాను. ముందుగా అయితే నేను ఒక బీట్రూట్ అయితే తీసుకున్నానండి. తీసుకుని దీన్ని చక్కగా కట్ చేసి తీసుకున్నాను. నీట్గా చెక్కేసి ఈ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుని ఈ బీట్రూట్ వాటర్ అనేది సపరేట్ చేసేసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యానం పెట్టేసి కాస్త ఒక 4-5 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక బౌలు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, దాన్ని ఇందులో వేసుకోవాలి. అది బౌలు మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. అది వేసేసుకుని చక్కగా నెయ్యి అంతా ఈ ఉప్మా రవ్వకి పట్టేలాగా చక్కగా కలర్ షేడ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మీ దగ్గర వెండి కొబ్బరి ఉంటే అది కూడా ఒక 1/2 కప్పు తీసుకుని ఇందులో యాడ్ చేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకుని అడుగంటకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెడుతూ తిప్పుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు బెల్లమైనా పర్వాలేదు, షుగర్ అయినా పర్వాలేదు, 1 కప్పు తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. ఇవి 3 చక్కగా కలిసే వరకు ఇలాగ తిప్పుతూ ఉండాలండి, అడుగంటకుండా కలిపేసుకుని చక్కగా ఒక 3 యాలకులు మిక్స్ పెట్టేసుకుని ఇందులో వేసేసుకుందాం. ఫ్లేవర్ కోసం వేసేసుకుని మనం తీసి పెట్టుకున్న బీట్రూట్ వాటర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసి చక్కగా మొత్తము కుక్ అయ్యే వరకు కలిపేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. మామూలుగా బీట్రూట్ అంటే తినని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండి చక్కగా తింటారనమాట. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇలా కలిపేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చక్కగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని కదుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మనం ఇలా ఫోల్డ్ చేసే టైంకి అడుగంటుకుపోతుంటుంది. అందుచేత మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు చల్లారి పెట్టేసుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత మనకి ఇది ఉండ షేప్ ఎలా వస్తుందన్నది కొంచెం తీసి చూసుకోవాలండి. మీకు అంటుకుంటుంది అన్న డౌట్ ఉంటే కాస్త నెయ్యి యాడ్ చేసుకుని చేతికి రఫ్ చేసుకుని అప్పుడు మనం దీన్ని ఉండల్లా చుట్టుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. మనకు నచ్చిన షేపులో ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటే కనీసం 2 days 3 days అన్న ఉంటాయండి. ఇవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఉన్నాయి అనుకుంటే పర్లేదు, ఈ రోజుకి అయిపోతాయంటే ఆ రోజుకి తినేయచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇంతకు ఎలా ఉందండి ఈ బీట్రూట్ స్వీట్? మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది కామెంట్ రూపంలో చెప్పండి. మన దగ్గర ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలాగా గార్నిష్ చేసుకుని చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. అవి లేకపోయినా పర్వాలేదు, కంపల్సరీ పెట్టాలని లేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? నాకైతే చాలా నచ్చిందండి. మీకు మాత్రం నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు ఒక్కటి కూడా వదలకుండా తింటారు. కంపల్సరీగా చేసి ఎలా ఉందన్నది చెప్పండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.